దిస్ ఈజ్ రియల్ ఆర్ట్ అండ్ దిస్ ఈజ్ చీప్ కాపీ. సో ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది ఏంటంటే గిబ్లీ స్టైల్ అని చెప్పి మన ఫొటోస్ని అంటే రియల్ లైఫ్ ఫొటోస్ని ఒక యానిమేటెడ్ ఫొటోస్గా పెట్టి సోషల్ మీడియాలో పెట్టి ట్రెండ్ చేస్తున్నారు. సో అది చేస్తున్నారు భయ్య, నేను ఒక్కటి అడుగుతున్నా, ఒకవేళ మీకు తెలియకుండా చేస్తే పర్లేదు, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి నేను ఈ వీడియోతోటి మీ ముందుకు వచ్చాను. బట్ తెలిసి కూడా చేస్తుంటే మాత్రం మీకు సిగ్గుందా? కొంచెమైనా సిగ్గుందా ఇలాంటి పని చేయడానికి? సరే ఏంటనుకోవచ్చు మ్యాటర్ చెప్తాను. సో ఫస్ట్ ఈ క్లిప్ చూడండి. そんなに気持ち悪いものをやりたいなら勝手にやってればいいだけで、僕はこれを自分たちの仕事をつなげたいとは全然思いません。極めて何か生命に対する侮辱を感じます。సో అసలు ఆయన ఆ మాట ఎందుకన్నాడో తెలుసా? వెయిట్, అసలు మీకు ఆయన ఎవరో తెలుసా? ఆయన పేరు హయావో మియాజాకి. మీరు గిబ్లీ స్టైల్ అని చెప్పి ఫిల్టర్లు వేసుకొని ఫోటోలు పెడుతున్నాడు చూడండి, ఆ గిబ్లీ స్టైల్ని కనిపెట్టిందే ఆయన. ఎస్, ఆయన చూసుకుంటే స్టూడియో గిబ్లీ ఫౌండర్ అనమాట. అండ్ వాళ్ళు యానిమే ఫిలిమ్స్ అయితే చేస్తారు, మీకు తెలియకపోయింటే. బై ది వే, యానిమేస్ చూసే వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే గుర్తుపెట్టుకోండి, మీరు చూసే యానిమేస్ అండ్ ఈ సిరీసెస్ ఇవన్నీ కుర్రోళ్ళలో పాపులారిటీ తెచ్చిపెట్టే వరల్డ్ వైడ్ ఒప్పుకుంటా. బట్ జపాన్కి అండ్ యానిమేకి రెస్పెక్ట్ తెచ్చిపెట్టింది ఈయన అండ్ ఈ స్టూడియోనే. ఎందుకంటే వాళ్ళు చేసిన సినిమాతోటే పెద్ద పెద్ద ఆస్కార్ అవార్డులు, గోల్డెన్ గ్లోబ్ అవార్డులు వచ్చి జపాన్కి అయితే మంచి ఘనత వచ్చింది. ఫర్ ది ఫస్ట్ టైం ఆస్కార్ కూడా ఆయన తెచ్చిపెట్టాడు. సో అటువంటి పర్సన్ ఆయన కోరుకునేది ఏంటంటే ఆర్ట్ అనేది మనుషుల చేతితోటి గీయాలి, అది మనుషులే చేయాలి అని చెప్పి కోరుకుంటాడు. ఎప్పుడు కూడా ఒక మిషన్ అయితే తయారు చేయకూడదు అనేది ఆయన అనుకునేది. ఆగండి, ఇంకో క్లిప్ చూపిస్తా దాంట్లోది చూడండి. どこへたどり着きたいんですか。まあ人間が描くのと同じように絵を描く機械を作りたいんだ。はい సో ఇక్కడ సుజుకి ఆయన కూడా కో ఫౌండర్ అనమాట గిబ్లీకి. సో ఆయన ఏమడిగాడు, అసలు మీరేం చేయాలనుకుంటున్నారంటే మేము మనుషుల్లాగా ఆర్ట్ గీసే ఒక మిషన్ తయారు చేసుకుందాం అని చెప్పి అని ఒక పర్సన్ అన్నాడు అనమాట, బ్రెయిన్లెస్ పర్సన్ ఆ స్టూడియోలో. నేను తిట్టే నాకేం పర్లేదు, నేను ఇలాగే మాట్లాడతా ఇలా కొన్ని విషయాల్లో. సో ఆయన ఆ మాట అంటే తర్వాత హయావో మియాజాకి గారు ఏమన్నారు ఇప్పుడు చూడండి ఆ చిన్న క్లిప్. 地球最後の日が近いって感じですね。それは人間の方が自信がなくなってくるから。 సో అది ఆయన రియల్గా ఫీల్ అయిన ఫీలింగ్ అనమాట. లైక్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, మేబీ మనమేనేమో లాస్ట్ ఆర్ట్కి రెస్పెక్ట్ ఇచ్చి ఇలా చేతితోటి గీసేదని చెప్పి. ఎస్, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆర్ట్ అనేది మనుషులు మాత్రమే చెయ్యాలి. బికాస్ ఆర్ట్ని మనం డిస్రెస్పెక్ట్ ఎప్పుడు చెయ్యకూడదు. అండ్ హయావో మియాజాకి చాలా గట్టిగా నమ్మేది ఇదే. సో అట్లీస్ట్ ఆయన ఉన్నంత వరకైనా ఆయన ఇటువంటి డిస్గస్టింగ్ చండాలమైన థింగ్స్ క్రియేట్ చేసే స్లాపీ వర్క్స్ని ఆయన ముందుకు తీసుకెళ్లకుండా ఉండాలని చెప్పి నేను ఎప్పుడు అనుకునేవాడిని. అండ్ ఇప్పుడు మనోళ్ళు చేసిన పనికి అది ఆయన వరకు ఈజీగా రీచ్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు చేసే ఈ గిబ్లీ స్టైల్ పిక్చర్స్ అన్నీ అక్కడ మెయిన్ స్టార్ట్ అయిన ChatGPT ఇవ్వడం ఆపేసింది. ఎందుకు? ఆబ్వియస్లీ వాళ్ళ దగ్గరికి పెద్ద పెద్ద వాళ్ళు ఎల్లుంటారు ఇలాంటివి చేయొద్దని చెప్పి. ఎందుకంటే ఆల్రెడీ సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోయింది. పెద్ద పెద్ద ఆర్టిస్టులు కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, అందరైతే దీన్నైతే బ్యాష్ చేయడం మొదలుపెట్టారు, అంటే తిట్టడం. సో కాబట్టి అక్కడ మొత్తం ఆగిపోయింది. మేబీ ఇది ఆయన వరకు వెళ్ళుంటే ఆయన ఎంత బాధపడి ఉంటాడో గుర్తుపెట్టుకోండి. ఇలాంటిదే చూడకూడదు అనుకున్నాడు 2016లో. ఇప్పటివరకు మీకు చూపించిన క్లిప్స్ అన్ని 2016లో వాళ్ళు చేస్తా అన్నందుకే ఆయన ఫీల్ అయినవి. ఇప్పుడు చేసే ఆ ఫొటోస్ వీడియోస్ని ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. అది చూసి ఆయన ఎలా ఫీల్ అయి ఉంటాడో గుర్తుపెట్టుకోండి. ఒక పర్సన్ ఒక థింగ్ని మన ప్రపంచానికి తీసుకొచ్చినప్పుడు దాన్ని ఒక రెస్పెక్టబుల్ వేలో చూడాలనుకుంటాడు తన లైఫ్ లాంగ్. బట్ దాన్ని మనం అంటే చేయడమే కాకుండా ఆయన వద్దనుకున్న థింగ్నే ఆయన ముందు పెట్టామన్నమాట. ఇప్పుడు తీసుకెళ్ళి అయితే ఆయన వర్క్ని చేయకూడదు అనుకున్నాడు, ఆ స్టైల్ని కాపీ కొట్టకూడదు అనుకున్నాడు, ఇప్పుడు అది చేస్తుంది. అసలు ఎక్కడికి వెళ్తున్నాం భయ్యా? తోటి మనం చేయించుకోవాల్సిన పనులు ఏంటియో తెలుసా? ఈ ఇల్లు తుడవాలు, లేకపోతే బట్టలు ఉతకడాలు, ఇలాంటివి చేయించుకోవాలి. ఆర్ట్ అండ్ పెద్ద పెద్ద థింగ్స్ మనం చేయాలి మనుషులుగా. బట్ అలాంటి పెద్ద పెద్దవన్నీ తీసుకెళ్ళా చేతిలో పెట్టి మీరు ఇల్లు తుడుస్తూ వాషింగ్ మిషన్లు ఉతుకుతారంటే ఎక్కిది ఎక్కడికి వెళ్తుంది ప్రపంచం? కొంచెమైనా మనకు ఉండాలి కదా, ఒక బేసిక్ థింగ్ ఉండాలి.
మీకు అంతగా మీ ఫోటోల్ని గిబ్లీ స్టైల్‌లో చూడాలనుకుంటే గీసుకోండి, నేర్చుకోండి, గీసుకోండి. అంత టైం లేదంటారా? తెలిసి నేర్చుకున్నోళ్ళతోటి గీపిచ్చుకోండి. అంతేగాని వెళ్ళిపోయి ఇలా స్ట్రెయిట్ అప్ కాపీ చేసేసేదాన్ని ఎలాగా వీడియోస్, ఫోటోస్ ఎలా చేపించుకుంటారు చెప్పండి? ఐ మీన్ చాలానే ఉన్నాయి కదా! దీన్ని ఇష్యూ చేయాల్సిన అవసరం ఏముంది అనుకోవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పటివరకు ఏది వచ్చినా కానీ ఎగ్జాక్ట్‌గా యాజ్ ఇట్ ఈజ్ ఏది కాపీ కొట్టలేదు. ఒక ఆర్ట్ స్టైల్‌ని జస్ట్ రెప్లికేట్ చేస్తూ వాళ్ళ స్టైల్‌లో చేసినవి ఉన్నాయి ఇప్పటివరకు ఫిల్టర్స్. సో, మనం ఎంత ఈజీగా కాపీ చేసేసి ఆ చాట్‌జీపీటీ తోటి వీడియోలు అండ్ ఈ ఫోటోలు తయారు చేస్తున్నారు కదా! అసలు స్టూడియో గిబ్లీ ఎంత కష్టపడుతుందో తెలుసా ఒక్క మూవీ చేయడానికి? ఒకటి గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఒక్క సెకండు యానిమేషన్ చేయడానికి 24 ఫ్రేమ్స్ గీస్తారు. అంటే 24 పేజెస్ గీస్తారన్నమాట చేత్తోటి. ఒక్క సెకండ్‌కి 24 పేజెస్ గుర్తుపెట్టుకోండి. మనం ఒక్క పేజ్ గీయాలంటేనే గంటలు గంటలు పడతాయి. వాళ్ళు 24 పేజెస్ పర్ సెకండు అది హోల్ మూవీ తీస్తారు. ఎంత కష్టం ఉంటుంది వెనకాల. అండ్ యానిమేలన్నీ అంతే కదా అని మీరు అనుకోవచ్చు. కాదు భయ్యా, యానిమేలన్నీ యూజ్ చేసే ఫార్మాట్ ఏంటో తెలుసా? 12 ఫ్రేమ్స్ లేదా 8 ఫ్రేమ్స్ ఇంతే. 8, 10, 12 ఇంత ఫ్రేమ్స్‌లోనే యూజ్ చేస్తారు. వాటే వాళ్ళు తర్వాత స్మూత్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. వాళ్ళు ఎప్పటివరకు ఏ యానిమే సీరీస్‌లో అయితే మీకు 20లు అలా చేయల. ఓన్లీ గిబ్లీయే మీకు 24 చేస్తుంది యానిమే ఫిల్మ్స్‌లో చూసుకుంటే. వాళ్ళని అట్‌లీస్ట్ రెస్పెక్ట్ ఇద్దాం వాళ్ళు చేసే అంత కష్టపడే వర్క్‌కి. బట్ ఈసారి చాట్‌జీపీటీ చేసిన దరిద్రపు పనేంటంటే గిబ్లీ స్టైల్‌ని యాజ్ ఇట్ ఈజ్ కాపీ కొట్టేశాడు. యాజ్ ఇట్ ఈజ్ ఆర్ట్ స్టైల్, కలరింగ్ అన్నీ డిఫరెన్స్ ఉండాలి. అది వాళ్ళ రెస్పెక్ట్ ఇవ్వాలి. అండ్ ఇప్పుడు డెఫినెట్‌లీ చాట్‌జీపీటీ మీద కాపీరైట్స్ అయితే వేస్తారు. అండ్ అది చాలా పెద్దగా వెళ్ళొచ్చు. సో, చూద్దాం ఇది ఏం జరుగుతుందో. బట్ ప్రస్తుతానికైతే ఈ పెంటంతా ఆగిపోయింది కాబట్టి ఐయామ్ హ్యాపీ. అండ్ ఇది ఇంతటితోటి కూలిపోవాలని కోరుకుంటున్నా. అండ్ ఇది లెయ్యకూడదు. ప్లీజ్ డోంట్ డూ దిస్. మనం అట్‌లీస్ట్ హయావో మియాజాకి గారికి ఇచ్చే రెస్పెక్ట్ ఇది. అండ్ నేను దీని మీద ఇంత పెద్ద వీడియో చేయడానికి రీజన్ ఒక్కటే. మీ అందరికి తెలుసో లేదో స్టూడియో గిబ్లీకి పెద్ద ఫ్యాన్‌ని. ఆ మూవీస్ అంటే నాకు పిచ్చి. నా ఆల్ టైమ్ ఫేవరెట్ యానిమే మూవీ కూడా మై నైబర్ టోటరో. సో, అటువంటి ఫ్యాన్‌ని నేను ఇది చూడంగానే ఎంత ఘోరంగా ఫీల్ అయ్యానో అసలు నాకు చండాలం అనిపించింది వాళ్ళు చేసే పనికి. అండ్ నాకే ఎలా అనిపించిందంటే హయావో మియాజాకి గారికి ఎలా అనిపించి ఉంటుంది చెప్పండి? చాలా బాధపడి ఉంటారు కదా! అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. దీనితోటి మీరు అర్థం చేసుకున్నారు అనుకుంటున్నా ఏంటనేది. చేసుకోకపోతే నేనేం చేయలేను. బట్ యాహ్! ఇంతతోటి వీడియో నేను చేసేద్దాం. సో, ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ చేయండి. అంతేకాకుండా ఎలా వచ్చిందో కామెంట్స్‌లో తెలపండి. మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై నౌ.